హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సంథింగ్ స్పెషల్ అండి, ఎవరికైనా నచ్చి తీరాల్సిందే ఈ చికెన్ బిర్యానీ. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ రైస్ని తీసుకొని రైస్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తరువాత బిర్యానీలోకి ఒక పేస్ట్ని చేయాలండి. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 టమోటాలను తీసుకొని ముక్కలుగా కోసుకొని వేసుకోండి. అలాగే పుదీనాను, కొంచెం కొత్తిమీరను వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి ఫ్రై ఆనియన్స్ కావాలండి. అందుకు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్, ఒక బౌల్ తీసుకొని చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. అందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్స్ వరకు చికెన్ మసాలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టించేలా 2 నిమిషాల పాటు కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ని తీసుకోండి. ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగినట్లుగానే వేసుకోండి. ఈ చికెన్ను అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్, బిర్యానీ స్టార్ట్ చేయడానికి బిర్యానీ చేసే ప్యాన్ని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలండి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఇందులోకి వేసేసుకోండి. చికెన్కు మసాలా అంతా పట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాల పాటు కుక్ అయ్యేలా ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికేలోపు బాస్మతి రైస్ని ఉడికించుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని తీసుకొని అందులో 2 లీటర్స్ దాకా వాటర్ వేసుకోవాలండి. ఇందులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. నీళ్లు ఇలా హీట్ అయ్యాక మనం తీసి పెట్టుకున్న రైస్ని ఇలా వేసుకోవాలండి. వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. రైస్ అంతా కూడా 90% అంతవరకు కుక్ అయ్యేలా చూసుకోవాలండి. రైస్ని 1 అవర్ పాటు నానబెట్టడం వలన 10-15 మినిట్స్లోనే ఉడికిపోతుందండి. చికెన్ పైన మూత తీసి చూసేయండి. చూసారు కదా, చికెన్ ఆల్మోస్ట్ వరకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పుదీనాను, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న ఈ రెండింటిని 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్లోకి ఇప్పుడు బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నానండి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత 1 మినిట్ కలుపుకొనేసి చికెన్ పైన ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకోండి. ఈ రైస్ని 2 లేయర్స్ వరకు వేసుకోండి. లేయర్ వేసుకున్న తర్వాత కొత్తిమీరను, పుదీనాను, ఫ్రై ఆనియన్స్ను వేసుకొని ఫుడ్ కలర్ వేసుకోండి. అలాగే సెకండ్ లేయరు రైస్ మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాని కూడా వేసుకోండి. అలాగే ఫుడ్ కలర్ను రెడ్ కానీ ఎల్లో కలర్ని కానీ తీసుకోండి. ఇలా వాటర్లో తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ రైస్ పైన మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎమ్మీగా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ అనేది గ్రేవీగా రెడీ అయిపోయిందండి.